మీ పోస్చర్ కూడా ఇలా ఉంటుందా? స్ట్రైట్ గా ఉండదా? స్ట్రైట్ గా ఉండదా? ఎంత ట్రై చేసినా కూడా మీరు మర్చిపోయి మీ పోస్చర్ ని ఇలా పెట్టేస్తున్నారా? మరేం పర్లేదు, నేను ఇవాళ 3 డ్రిల్స్ చూపిస్తాను. సో మీ స్పైన్ ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా అవుతుంది. హంచ్ బ్యాక్ ఏదైతే ఎవరికైతే ఉందో, ఇలా హంచ్ బ్యాక్ ఎవరికైతే ఉందో దాని నుండి స్ట్రైట్ గా మీ బ్యాక్ ని చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ స్పైన్ ని చక్కగా వార్మప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఫార్వర్డ్ బెండింగ్ అంటూ చేసుకుంటూ ఫార్వర్డ్ బెండింగ్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్, ఇలా మీరు 15 to 20 డ్రిల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యామిల్ పోజ్ లేదంటే ఉష్ట్రాసన్ అని కూడా అంటాం దీన్ని. చూడండి, ఇలా మనం వజ్రాసనంలో ఉండేసి ఫస్ట్ వజ్రాసన్ నుండి హిప్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ తో రైట్ లెగ్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని ఇలా చేసుకుని పెల్విక్ ని ముందుకి పుష్ చేస్తూ ఫేస్ డౌన్ చేస్తూ ఇలా క్యామిల్ పోజ్ లో హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎవ్రీ వర్కౌట్ 3 చూపించాను కదండి, ఈచ్ డ్రిల్ ని 15 to 20 టైమ్స్ చేసుకుంటే విత్ ఇన్ 1 మంత్ లో మీ పోస్చర్ కరెక్షన్ అనేది మీరే నోటీస్ చేయొచ్చు.